to transformative movement. I appreciate the title itself because 21st century is the Ambedkar's century. A great intellectual like Ambedkar's century, 21st century. So my intention is to say whatever the objectives you are having, right? Same I am professing, I am practicing also. So I am professing and practicing being a law professor. So that is ultimate aim of the constitution, aims and objectives, only the 21st century's objectives. I been explained by our Kamal గారు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే భారత రాజ్యాంగంలో ఉన్న లక్ష్యాలు ఏమున్నాయో అవే సిన్స్ 20 years ఐఎమ్ టీచింగ్ కాన్స్టిట్యూషన్. సో భారత రాజ్యాంగాన్ని 20 ఏళ్ళుగా ఉస్మానియాలో బోధిస్తాను. ఐఎమ్ ఆల్సో టీచింగ్ దిస్ in various universities like Columbia, London School of Economics, sometimes in Oxford, sometimes so on and so forth at the global level. కాకపోతే ప్రాక్టీస్ చేస్తాము కానీ ఆచరణలో ఎక్కడ జరగట్లేదు. సో ఎక్కడైనా కూడా ఏ పార్టీ కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తుంది తప్ప రాజ్యాంగాన్ని అమలు చేయదు. ప్రమాణం వరకే. సో అమలు లేదు అసలు ఏ పార్టీ అని టేక్ ఎనీ పార్టీ. అప్పుడు కొంతమందికి మా అన్న కోపం రావాలి, ఎందుకంటే ఈ పార్టీ ఏదైనా సరే భారత రాజ్యాంగాన్ని మాత్రం అమలు చేయడంలో వైఫల్యం చెందింది. కాబట్టి ఇంకా సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలు ఇంకా ఉన్నాయి భారతదేశంలో, చాలా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే 85% పీపుల్స్ నుండి లీడర్స్ రావట్లేదు, 15% పీపుల్స్ నుండి లీడర్స్ వస్తున్నారు. ఈ 85% నుండి వచ్చిన వాళ్ళంతా కూడా దే ఆర్ పపెట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ దీస్ 15%. ఓన్లీ దే ఆర్ పపెట్స్. They are not the visionaries. Like they are not like a statesman like Ambedkar. Ambedkar లాగా ఒక స్టేట్స్మెన్స్ కాదు వీళ్ళు. స్టేట్స్మెన్స్ కావాలని కూడా అనుకోరు. వాళ్ళకు ఒక పదవి ఉంటుంది, పవర్లెస్. ఆ పదవి పవర్లెస్. ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పదవి ఇచ్చినా కూడా పవర్లెస్ ఉంటుంది. సో పవర్లెస్ పదవిలో మనం ఎంతకాలం ఉన్నా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా, పవర్లెస్ ఇస్ పవర్లెస్. సో ఈ పవర్లెస్ ద్వారా మనం ఈ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేయలేము. సో దాట్ ఈస్ అ వెరీ బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో అందుకే కాంశీరామ్ గారు ది చెంచాస్ ఏజ్ అనే బుక్ రాశాడు. ది చెంచాస్ ఏజ్, ది ఏజ్ ఆఫ్ చెంచాస్. సో ఈ చెంచాస్ వల్లనే మనం ఏదైతే చేయాలో, ఏది ఇంప్లిమెంట్ చేయాలో అది చేయట్లేదు. సో అది చాలా ఇబ్బందికరంగా మన సమాజంలో ఉంది. బట్ ఈ మూమెంట్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ చెంచాస్ తయారు చేయడం కాదు. డిఎస్టి. సో డిఎస్టి కమల్ గారు, డిఎస్టి అంటే డెడికేటెడ్ సోషల్ ట్రాన్స్ఫార్మర్. డెడికేటెడ్ సోషల్ ట్రాన్స్ఫార్మర్స్ ని తయారు చేయడం. సో దట్ ఈస్ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ది 21st century మూమెంట్. చాలా అద్భుతమైన మూమెంట్ ఇది. సో డెఫినెట్లీ ఐ విల్ అసోసియేట్ విత్ దట్ మూమెంట్. ఖచ్చితంగా పాప పిలిచేది కాబట్టి, అమ్మాయి శ్రావణి కదా, సృజన పిలిచింది ముందుగా. సృజన పిలిచేది కాబట్టి తప్పకుండా వచ్చాను. సో థ్యాంక్స్ అమ్మ నన్ను పిలిచేందుకు. సో ఇక్కడ డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అమ్మాయి అయితే చాలా అద్భుతంగా పేటెంట్స్, దాదాపు చాలా పేటెంట్స్ మీద కూడా పనిచేస్తుంది. సో వేరియస్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇక్కడ అంతా కూడా. ఒక ఆర్డర్ పర్సన్స్ ఎవరు లేరు ఇక్కడ. సో మీరంతా కూడా సమాజాన్ని మార్చడానికి, ముఖ్యంగా భారత సమాజాన్ని, అది సామాజిక రంగంలో కావచ్చు, ఆర్థిక రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, సాంస్కృతిక రంగంలో కావచ్చు, ఐటీ రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, ఎక్కడైతే ఈ మనధర్మం కారణంగా, ఈ కుల వ్యవస్థ కారణంగా ఈ అసమానతలు పెంచి పోషిస్తున్నారు. అది ఇంకా దారుణం ఏంటంటే ఇప్పుడు క్యాపిటలిస్టిక్ అవుట్లుక్ కూడా ఇవాళ మన ధర్మం మీదే ఆధారపడింది. అంటే మీరు మార్వాడీల దగ్గర బంగారం ఉంటుంది, మార్వాడీల దగ్గరే సంపద ఉంటుంది, లేదా కొన్ని కులాల దగ్గరే సంపద ఉంటుంది, మిగతా వాళ్ళ దగ్గర ఉండదు. సో
సో సంపద కొంతమంది చేతుల్లో ఉండదని చెప్పి రాజ్యాంగం చెప్తున్నా సంపద కొంతమంది చేతుల్లోనే ఉంటుంది. అదాని అంబానీల దగ్గరే దేశ సంపద ఉంటుంది. సో కాబట్టి దీన్ని రూట్ అవుట్ చేయాలంటే ఒక విజనరీ లైక్ రాహుల్ గాంధీ గారు కూడా నాకు బాగా నచ్చిన లీడర్ ఇండియాలో. ఐ లైక్ ఇట్. ఎందుకంటే ఆయన కాన్స్టిట్యూషన్లో ఉన్న ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు దేశం అంతా. కాశ్మీర్ నుండి కన్యాకుమారి ఆయన ప్రధానమంత్రి అయితే అవి అమలు చేస్తున్నారనే ఒక నమ్మకం అయితే నాకు ఉంది. బట్ లెటస్ హోప్ అట్లాంటి వాళ్ళు ఇవాళ ఈ దేశానికి అవసరం. ఖచ్చితంగా ఆ రకంగా రాజ్యాంగ లక్ష్యాల కోసం పనిచేయడానికి ఈ 21st సెంచరీ మూవ్మెంట్ ఉంది కాబట్టి సో ఆ మూవ్మెంట్లో నా వంతుగా తప్పకుండా పనిచేస్తాను. మొన్న ఆదివాసీ కాంగ్రెస్ వెలైనా గారి ఆధ్వర్యంలో రాజ్యాంగం మీద వాళ్ళ ఆదివాసీలకు చెప్పాలని చెప్పి ఆదివాసీ హక్కుల మీద చెప్పడానికి మొన్ననే పోయొచ్చాను. చాలా వరకు దేశమంతా ప్రపంచమంతా కూడా ఈ రాజ్యాంగం లక్ష్యాలు వర్ధిల్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్న వాడిగా మీతో అసోసియేట్ అవుతాను. తప్పకుండా మరొకసారి సృజనకి మరియు మీ అందరికీ పేరు పేరున జైభీం తెలియజేస్తాను.